జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలు సిద్ధాంతాలు సాధన కృషి చేయాలని గాంధీ మండప అభివృద్ధి కమిటీ ప్రతినిధి దుర్గ రామచంద్రరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గాంధీ మండపంలో గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆంగ్లేయులపై పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఆరాధ్యులు శ్రీరామచంద్రమూర్తి, ఎన్టీఆర్ సేవా సమితి ఇవ్వాలి తదితరులు పాల్గొన్నారు. మన మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి ఆ సందర్భంగా ఇక్కడ మన గాంధీ మండపంలో మన పెద్దలంతా కూడా ఈ మండప నిర్మాణ సారథ్యం వహించిన పెద్దలంతా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, వారికి నివాళులర్పించుట వరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఆయన త్యాగాలు, ఆయన చేసిన ఘనకార్యాల వల్ల మనకి ఈ స్వాతంత్రం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 78 సంవత్సరాల నుంచి కూడా ఆయన కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి ఈ మండపం నందు అందరూ కూడా ఈ పట్టణ ప్రముఖులందరూ, స్వాతంత్ర సమరయోధులందరూ కూడా సహకరించి ఈ మండపాన్ని ఎంతో మంది చాలా ఊళ్ళో మహానుభావులు ఎలిశెట్టి నాగమూర్తి గారు, గాంధీరెడ్డి గారు, కరి సీతారావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ భవనానికి మంచి సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. వారందరికి కూడా అభినందనలు తెలుపుతూ ఈ రోజున నాకు మన పెద్దలంతా ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషపడుతున్నా. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి ఈరోజు తాడేపల్లిగూడెం గాంధీ మండపం అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆరాధ్యులు శ్రీరామచంద్రమూర్తి గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి. అట్లాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ఇక్కడ వచ్చిన గాంధీవాదులకు అందరికీ కూడా మేము అభినందన తెలుపుతూ, ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో భారతీయులను నానా రకాలుగా హింస పెట్టి అనేక కష్టాలకు గురి చేస్తున్న సమయంలో గాంధీ గారు ఆ ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం ఇచ్చినటువంటి ఘనత మహాత్మా గాంధీది. అట్లాగే స్వాతంత్రం వచ్చి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ప్రధానమంత్రి ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా గాంధీ ఆశయాలను, గాంధీ యొక్క సిద్ధాంతాలను కూడా అవలంబిస్తూ రాజ్యాంగాన్ని చేయడం కూడా జరుగుతుంది. అలాగే దురదృష్టవశాత్తు 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖున ఒక ఉన్మాది చేతిలో ఆయన మరణించడం జరిగింది, ఆయన కాల్పుల్లో. అది చాలా దురదృష్టకరం. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సిద్ధాంతాలు ప్రపంచం ఉన్నంతకాలం కూడా గాంధీవాదం ఉంటుందని మీకు తెలియబడుతూ సెలవు తీసుకుంటున్నాను.